అసైన్డ్ భూముల స్కామ్లో సిఐడి ఛార్జిషీట్ దాఖలు చేసింది. 4,400 కోట్లు విలువైన అసైన్డ్ భూముల స్కామ్ జరిగినట్టు సిఐడి నిర్ధారించింది. మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయనిపాలెంలో పాటు ఇతర గ్రామాల్లో స్కామ్ జరిగినట్టు వెల్లడించారు. ఏజీ న్యాయ సలహా ఇచ్చిన ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించారని సిఐడి పేర్కొంది. మంగళగిరి తదితర సబ్ రిజిస్ట్రార్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని అభియోగాలు మోపింది సిఐడి. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కాజేశారని, రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్టుగా అభియోగాలున్నాయి. అసైన్డ్ భూముల స్కామ్లో సిఐడి ఛార్జిషీట్ దాఖలు చేసింది. 4,400 కోట్ల విలువైన అసైన్డ్ భూముల స్కామ్ జరిగినట్టు సిఐడి నిర్ధారించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మొత్తం మీద అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం కేసుకు సంబంధించి సిఐడి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సిఐడి దాఖలు చేసినటువంటి ఛార్జిషీట్ లో అనేక కీలకమైనటువంటి అంశాలు చెప్పినటువంటి పరిస్థితి. కేసులో దాదాపు 4,400 కోట్ల రూపాయల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సిఐడి అభియోగాలు మోపినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో నిందితులుగా మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే మాజీ మంత్రి నారాయణతో పాటు ఈ కేసులో సుల్లూరులో అప్పటి తహసీల్దార్ గా ఉన్నటువంటి అన్నే సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ సంస్థ ఎంపీ అంజనీ కుమార్ కూడా నిందితులుగా ఉన్నటువంటి పరిస్థితి. అమరావతిలో దాదాపు 1,100 ఎకరాలకు సంబంధించి దాదాపు 4,400 కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు సిఐడి అధికారులు అంచనా వేశారు. చంద్రబాబు, నారాయణ బినామీలతోటి రాజధాని ఏరియాలో ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందినటువంటి అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ లో తీసుకోకుండా కొనుగోలు చేసినట్టు సిఐడి కూడా గుర్తించిందని చెప్పేసి ఛార్జిషీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే 2014 ముందు ఆ తర్వాత ల్యాండ్ రికార్డ్స్ పరిశీలిస్తే 942 ఎకరాల్లో దాదాపు 1,330 మంది వ్యక్తులు సిఆర్టీఏలో ఎల్పీఎస్ ద్వారా లబ్ధి పొందినట్టు ఛార్జిషీట్ లో సిఐడి పేర్కొంది. కొమ్మారెడ్డి బ్రహ్మానంద అనేటువంటి రియల్టర్ అప్రూవర్ గా స్టేట్మెంట్ నమోదు చేసినట్టు సిఐడి కోర్టుకు తెచ్చినటువంటి పరిస్థితి. అయితే ఎన్నికలకు ముందు ప్రస్తుతానికి చంద్రబాబు మీద ఈ అభియోగాలు మోపుతూ ఛార్జిషీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దీన్ని వైసీపీ ఒక అస్త్రంగా మార్చుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని పేరుతోటి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా రైతులకు సంబంధించినటువంటి భూములు కూడా లాక్కున్నారు, ల్యాండ్ పూలింగ్ చేస్తారనేటటువంటి ఆందోళన వైసీపీ ద్వారా ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఆ సిఐడికి సంబంధించిన అధికారులు ఛార్జిషీట్ నమోదు చేయడంతో మరొకసారి ఈ అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి కుంభకోణం తాలూకా ఆ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.